రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం రైతుల త్యాగానికి రెట్టింపు ఫలాలు అందించే పూచినాది. మీరు అందించిన సహకారం మర్చిపోలేను. గత పాలకులు చేసిన అవమానాలు మరవద్దు. ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. సిఆర్డీఏ భవన్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం. పరిపాలనకి ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది. రాజధాని పునాది చాలా పటిష్టంగా ఉంది. దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చిల నుంచి మట్టి జలాలు తెచ్చి శంకుస్థాపన చేశాం. ప్రధాని మోడీ పార్లమెంటు మట్టి, యమునా జలాలు తెచ్చారు. అందుకే గత పాలకులు ఎన్ని కుట్రలు చేసిన అమరావతి నిలిచింది. గత ప్రభుత్వంలో మీరు పడ్డ కష్టాలు చూశాను. మిమ్మల్ని నానా హింసలు పెట్టారు. రాజధాని ఎడారి శ్మశానం అన్నారు. వేశ్యల రాజధాని అని మాట్లాడారు. ఆడపిల్లలకి జరిగిన అవమానాలు చూశాను. మహిళా రైతులు రోడ్లెక్కి పోరాడారు. అనేక ఉద్యమాలు చేశారు. మీరు చేసిన ఉద్యమానికి మద్దతుగా నేను కూడా జోలిపట్టి అండగా నిలిచాను. ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాం. మనం పడిన కష్టాలు మర్చిపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతామంటూ వాళ్ళని గుర్తుపెట్టుకోండి, జగన్ని దగ్గరికి రానికండి అని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు. ఇక్కడ కూడా రాజకీయమే నడుస్తున్నటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. అయితే పశ్చిమాసియాలో నవోదయం